పాశ్రం గారు ఒక వ్యక్తి జాతకాల గురించి యూట్యూబ్లో ఆయన ఇస్తూ ఉంటాడండి. ఆయన చెప్పిన జాతకాలు రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి, మరి పెద్ద పెద్ద నాయకులకి అందరికీ కూడా జరిగాయంట. వాళ్ళు మంత్రులు అవుతారంటే అయ్యారంట, రాజులు అవుతారంటే అయ్యారంట. వాళ్ళకి జాతకంలో ఇది లేదంటే వాళ్ళకి అలా అయిందంట. ఈయన చెప్పినవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా సర్క్యులేట్ అవుతుంది. అలా నా ఫ్రెండ్స్ నాకు కూడా పంపించారంటే, అవును నీ ఫ్రెండ్స్ నీకు పంపించవచ్చు, నువ్వు చూస్తున్నావా అన్నాను. చూస్తున్నావంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 వీడియో చూశానండి అన్నారు. ఇంకొక 10 చూడు దరిద్రం గట్టి పట్టుకుంటుంది అన్నాను. దరిద్రం ముందు వెనక నడుస్తుంది, ఆశీర్వాదం కాదు నీకు ముందు వెనక నడిచేది. ఏం నడుస్తుంది? దరిద్రం నీ ముందు వెనక నడుస్తుంది. ఆ ఆలోచన తత్వము, ఆ లోకతత్వం కలిగిన వారికి అవి ఉపయోగపడతాయేమో, కానీ యేసులో కూర్చున్న నీవు దేవుని విషయాలను నమ్మకుండా దరిద్రాన్ని నమ్మావంటే అది నీకు కీడే కానీ మేలైతే అవ్వదు, అది నీ కీడుకరంగా ఉంటుంది. ప్రభువులో ఉన్నటువంటి వారు, యేసు నమ్మిన వారు జ్ఞాపకం ఉంచుకోవాలి, లోకల్లో ఉన్న మనుషులకి కలిసి వచ్చిన అదృష్టాలు దురదృష్టాలు నీ వెంటపడవు, నీకు కలిసి రావు, కానీ యేసులోనే నీ ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. నీవు దేవుని పద్ధతుల్లో కార్యాలు చేస్తేనే యేసును నమ్మిన వారు దీవించబడతారు. వారెవరో బాగుపడ్డారు, ఆ జాతకం ఈ జాతకం నమ్మి నేను వారెంట పరిగెడుతుంటే వారికి అది మేలు, కానీ నీకు మాత్రం అది కీడుగానే ఉండబోతుంది. అది నీకు మేలుగా ఉండదు దైవజనమా. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందువల్ల యేసుని నమ్మిన నీవు దేవునిలో నుండి నీ ఆశీర్వాదాన్ని వెతుక్కోవాలి, ప్రభువులో ఉంటూ నీ యొక్క దీవెని వెతుక్కోవాలి తప్ప నీ కళ్ళు మెల్లకన్నులాగా అటు ఇటు చూసావంటే ఒక మొట్టుగా వేస్తాడు నేను దేవుడు. మెల్లకన్ను తిన్ననైన కన్నుగా వచ్చును గాక. నీ కన్ను తిన్నగా చూడాలని ప్రభు అయిన దేవుడు అన్నాడు. కొంతమంది చనిపోయినటువంటి వారి ఇంటికి వెళ్ళి వస్తారు. వచ్చిన వెంటనే సాయంకాలానికి హుహుహు అని ఒరిగిపోతుంటారు. పాశ్రం గారు అని ఫోన్ చేస్తారు. ఏమైందంటే చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఆ దెయ్యం వచ్చి నేను పట్టిందా అంటాను నేను. అయ్యి బాబాయ్ భలే తెలుసుకున్నారండి, దేవుడు మీకు బయలుపరిచాడండి. నాకేం దేవుడు బయలుపరచలా, నీ స్థితి చూస్తే నాకు అర్థమవుతుంది. దానికి దేవుడు బయలుపరచాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు అక్కడికి వెళ్ళావు, అనుమానాలతో వెళ్ళావు, పాడని ముట్టుకుంటే ఏమవుద్దో, శవాన్ని ముట్టుకుంటే ఏమవుద్దో, అందరి మధ్యలో నిలబడ్డాను ఏమవుద్దో అనుకుంటూ భయపడుతూ వెళ్ళావు. ఆ భయమనే ఆ స్థితిలోంచి కొన్ని దెయ్యాలు నిన్ను పట్టాయి. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఇంకా నీకు రూఢి అయ్యే విధంగా జ్వరం కూడా వచ్చేసింది. సమాధుల దగ్గరికి వెళ్ళి జ్వరాలు తెచ్చుకునేవాళ్ళు కొంతమంది, సమాధుల దగ్గరికి వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళి జ్వరాలు తెచ్చుకునేవాళ్ళు కొంతమంది. ఒకసారి నేను ఒక సిటీలో ట్రావెల్ చేస్తున్నాను. నా పక్కన కూర్చున్న మా డ్రైవర్కి పూనకం వచ్చేసింది 2 నిమిషాల్లో. ఇలా చూస్తే వాడి చేతులు వణుకుతున్నాయి, గడగడ వణుకుతున్నాయి. ప్రభు ఏమైపోతాడో ఇప్పుడు, స్పృహ తప్పి పడతాడేంటో. నాకు డ్రైవింగ్ రాదు, నేను నాకు డ్రైవింగ్ పాస్టర్గా నేర్పించారు. మాకున్న ఒక కారు డ్రైవ్ చేయడానికి పాస్టర్ గారే నా పక్కన కూర్చొని చక్కగా నేర్పించారు. ఒక 5-6 కిలోమీటర్లు డ్రైవింగ్ కూడా చేశాను. కానీ మనకి అలవాట్లు లేవు కదా, తర్వాత మళ్ళీ ఏమన్నా నడిపితేనేగా. కారు ఎప్పుడు డ్రైవింగ్ చేస్తే అది దాని అంతటికి అదే వచ్చేస్తుంది. అప్పుడు కూర్చొని ఏమి లెసన్స్ నేర్చుకున్నానో జ్ఞాపకం చేసుకున్నా. వీడు ఒకవేళ ఆఫ్ చేస్తే, బ్రేక్ వేయకుండా చేస్తే నేను పక్కకు నెట్టేసి నేను ఎలా తీసుకోవాలి కార్ని, బ్రేక్ మీద ఎక్కడ కాలు వేయాలి, నా కుడి కాలు దేని మీద వేయాలి, ఎడం కాలు ఎక్కడ పెట్టాలి, ఆలోచనలోకి వెళ్తున్నా. అసలు ఎందుకు ఇంత షివరింగ్ వచ్చింది, ఏమైపోయింది, చెమటలు పడుతున్నాయని చెప్పేసి యేసునామములో సాతాను నేను బంధిస్తున్నాను అన్నాను. అన్న తర్వాత ఒక్కసారి ఉరుకుపడి హోహోహో అంటున్నాడు. ఇది చర్చి కాదురా, కార్ డ్రైవింగ్ చేస్తున్నావు నువ్వు, నీ పక్కన నేను కూర్చొని ఉన్నాను. ఏమైందంటే నేను నా బిజీలో నేనున్నాను, నేను ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాను, వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, నువ్వు బంధిస్తున్నాను. తర్వాత కళ్ళు తెరుస్తున్నాను, మళ్ళీ ఎవరో మాట్లాడుతున్నారు. అలా అటు ఇటు వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, నా బిజీలో నేనున్నా. కానీ మా డ్రైవర్ పక్కగా శవపేటకి వెళ్ళిందంట. శవపేటకి వెళ్ళింది, ఎవరో శవపేటకి తీసుకుని అని మేళాలు తాళాలు నేను విన్నాను. అది పెళ్లి మేళాలని నేను అనుకున్నాను. కానీ అక్కడ శవం తీసుకెళ్తున్నా సరే ఒక్కొక్కసారి మేళాలతో వెళ్తారు కదా, ఆ మేళాలు. పాశ్రం గారండి ఈరోజు ఏమైందోనండి, ఒకటి కాదండి, మీరు ఫోన్లో బిజీగా ఉన్నారు కానీ 2 శవాలండి నా పక్క నుంచి వెళ్ళే. ఆ శవాల్లో ఉన్న ప్రభావం నీ మీదకి వచ్చిందా? పక్కన నేను ఉన్నానుగా, నాలో ఉన్న ప్రభావం నీలోకి రావచ్చుగా. దేవుని ప్రభావం రావాలి కదా నీలో. అంటే నువ్వు దేనికో భయపడటం వలన ఏమవుతుంది? చీకటి వచ్చేస్తుంది. దేవుని నామంలో ప్రార్థన చేస్తే దైవాత్మ వస్తుంది. భయపడితే నువ్వేది గుచ్చి భయపడ్డావో అది నిన్ను ఏలుబడి చేస్తుంది.
దేని గురించి నేను భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడు యోబు భక్తుడు ఒక సందర్భంలో. అందువలన అక్కడ నువ్వు భయపడ్డావు. డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు శవం తీసుకెళ్తున్నారు, అది కేవలం బొందే. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. లాజర్ చనిపోగానే దేవదూతలు వచ్చాయా లేదా? తీసుకుని వెళ్ళిపోయా లేదా? అలానే వాడు దేవుడు నమ్మనుడైతే కనుక మరి వేరే దూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్లాల్సిన దగ్గర తీసుకెళ్తాయా లేదా? ధనవంతుడిని దూతలు వచ్చాయి, ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఏ దూతలు వచ్చాయి? దెయ్యపు దూతలు వచ్చాయి. ఈ దెయ్యపు దూతలు చనిపోయిన ధనవంతుడు ఆత్మను ఎక్కడికి తీసుకెళ్ళాయి? నిత్య నరకానికి తీసుకెళ్ళాయి. లాజర్ చనిపోయాడు భక్తుడు, అతను చనిపోయినప్పుడు ఏ దూతలు వచ్చాయి? దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలు వచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు? అతన్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు. అబ్రహాము గారు ఉన్న దగ్గర ఉన్నాడంట, హాయిగా దర్జాగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడంట ఇతను. ఆయన ఆత్మ అంత ఆరోగ్యంగా, అంత సౌందర్యంగా, అంత హ్యాపీగా, అంత సమాధానంగా ఉంటుంది చూసి ధనవంతుడికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. రోజు నా దగ్గర నా డోర్ దగ్గర కూర్చునేవాడు, కుక్కలు నాకే అతని పుళ్ళుని, ఏంటి ఈ పరిస్థితి? నాకున్న పరిస్థితి ఏంటి, అతనుకున్న పరిస్థితి ఏంటి? అబ్బా, ఇంత గొప్ప మార్పా! భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎందుకు ఈ దేవుడిని నమ్ముకోలేకపోయానని పాతాళంలో ఏడ్చాడంట. చూసారా ప్రియులారా? సో చనిపోయిన తర్వాత ఆత్మలు విభజించబడతాయి. ఎక్కడికి పైకి వెళ్ళాలో పైకి వెళ్ళిపోతాయి, కిందకి వెళ్ళాల్సినవి కిందకి వెళ్ళిపోతాయి. కానీ పాడ మీద వెళ్తుంది ఏంటి? శవం మాత్రమే వెళ్తుంది. శవాన్ని చూసి కూడా వణుకొచ్చేస్తూ ఉంటుంది, శవాన్ని చూసి కూడా భయపడుతూ ఉంటారు. నువ్వు ఎవరి పక్కన ఉన్నా, నువ్వు ప్రార్థనలో ఉన్నా, నువ్వు చక్కగా ప్రేయర్ చేసినా, నువ్వు దేనికైనా భయపడ్డావంటే అది నిన్ను ఏలుబడి చేయడానికి వస్తుంది. జాగ్రత్త. అందుకనే ప్రభువైన దేవుడు భయపడొద్దు అంటున్నాడు. భయపడొద్దు అని ప్రభువైన దేవుడు ఎన్నో మార్లు బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. దైవజీ, మేము కూడా ఎన్నోసార్లు ప్రసంగాలు చేసాం, ఎన్నోసార్లు మీరు కూడా విన్నారు. మేము చెప్తా ఉంటాం, మీరు వింటూ ఉంటారు, టైం వచ్చినప్పుడు మీరు భయపడుతుంటారు కదా. అలా ఉండకూడదు. మనందరం కూడా ప్రభు మనకు ఉపదేశంలో నుండి మన బ్రతుకులు, మన ఆలోచన విధానాలు మారుతూ ఉండాలి. నేను వెంటనే మరి ఆ బాబుతో చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మాకెప్పుడు రావాల్సిన డ్రైవరు ఆ రోజున రాకుండా క్రొత్త డ్రైవరు, అంటే యేసు ప్రభు నమ్ముకున్న అబ్బాయి కానీ కొత్త డ్రైవర్ ఆ రోజు వచ్చాడు. సో అతనికి మళ్ళీ నేను కొంత సమయం తీసుకొని అన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. నువ్వు కొత్తగా డ్రైవింగ్కి వచ్చావు, నీకు మరి దేవుని మాటలు అంతగా నీకు తెలియదేమో, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైనా. అలా కాదు నాన్న, ఇలా ఉంటుంది అని చెప్తే, ఓ పక్కన కారు ఆపు అన్నాను, కారు ఆపాడు. దిగు అన్నాను, దిగాడు. యేసు రక్తాన్ని ఉచ్చరింపజేసి తలమైన చేపెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ చెమట్లు అవన్నీ అయిపోయాయి. ఇలాంటి వాక్యాలు ఉంటాయని నాకు తెలియదు పాస్టర్ గారు. మా ఇంట్లో అందరం క్రైస్తవులమే, కానీ మా అమ్మ, మా నాన్న, మా అక్కలు అన్నీ చేస్తారు, అన్నిటికీ భయపడతారు. అన్నీ కూడా మేము ఒక్క చర్చికి వెళ్ళే విషయంలో మినహాయించి అన్యులు ఏం చేస్తారో, అన్యులు ఏం నమ్ముతారో అన్నీ మేము కూడా నమ్ముతాం. అదే నీ దరిద్రం. ఈ డ్రైవర్ ఇంట్లో భయం నివసిస్తుంది. దేవుని మాటల పట్ల నమ్మకం లేని స్థితి అతని ఇంట్లో, అతను ఆ వాతావరణం కలిగి ఉన్నాడు. సో ఏమి మాట్లాడుకుంటున్నారో, ఏమి తల్లిదండ్రులు నమ్మారో ఆ నమ్మకాలే ఈ బిడ్డలో ఉన్నాయి, ప్రభు నమ్మిన బిడ్డ అయినప్పటికీ కూడా. నిజంగా ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ స్థితి నుంచి కూడా ఉపవాస ప్రార్థనలో బయటపడతారు.